వెల్కమ్ బ్యాక్ టు టుడే బ్లాగ్. సో ఈరోజు మండే, మైక్ పెట్టుకుంటున్నాను. సో యాజ్ యూజువల్ డైలీ రొటీన్ లానే సో నిన్నైతే సండే కాబట్టి మీకు ఆల్రెడీ నియర్ బై మాకు శ్రీకాకుళం ఉందని చెప్పాను కదా. సో ఆ వీడియోలో చూపించాను మీకు వ్లాగ్. శ్రీకాకుళం రోడ్ కొంచెం ఇబ్బంది పడి వెళ్ళాను. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే నిన్న ఒక ఇది జరిగింది, ఒక ఇన్సిడెంట్. మా ఊరు సర్పంచే, సో అంటే మెడికల్కి సంబంధించి అసలు ఏం జరిగింది ఏంటి అంటే ఎవరిది తప్పు ఎవరిది రైట్ అన్నది నా అనాలిసిస్లో నాకేమనిపించిందో అది ఈ వీడియోలో మీతో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు మ్యాటర్ ఏంటంటే మా ఊరు సర్పంచ్, నియర్ బై సర్పంచ్, అంటే నేమ్స్ అవి డిస్క్లోజ్ చేయకూడదు, సో అందుకనే చెప్తున్నాను. తనకి ఒక ప్రాబ్లం వచ్చింది. నేను లాస్ట్ టైం ఒక షార్ట్ వీడియోలో సర్కంసేషన్ సర్జరీ గురించి చెప్పాను కదా. సర్కంసేషన్ సర్జరీ అంటే బాయ్స్కి ఏదైతే ప్రైవేట్ పార్ట్ ఉంటుందో దాంట్లో ఫోర్ స్కిన్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది. దానివల్ల ఏంటంటే లైక్ ఇన్ఫెక్షన్స్ కానీ ఏవైనా వచ్చేటప్పుడు అది రిమూవ్ చేయడానికి, అంటే కొంచెం కట్ చేయడానికి డాక్టర్స్ అయితే సజెస్ట్ చేస్తారు. సో ఆ సర్జరీ తనకైతే సజెస్ట్ చేశారు. ఆ సర్జరీ ఆల్మోస్ట్ 50+ ఇయర్స్ అనమాట. హాస్పిటల్కి అయితే వెళ్ళడం జరిగింది. అయితే ఎవరైతే ఆ సర్పంచ్ ఉన్నారు కదా, వాళ్ళ సన్ అనమాట ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నారు కాబట్టి తనకి మెడిక్లైమ్ ఇన్సూరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే కంపెనీ ఉంటారు కదా, వాళ్ళు ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తారు. బేస్డ్ ఆన్ దట్ ఇన్సూరెన్స్ తనైతే ఒక మంచి ప్రైవేట్ హాస్పిటల్లో వెళ్ళి జాయిన్ అయ్యారు. అయిన తర్వాత ఇన్సూరెన్స్ అప్రూవల్ వచ్చింది. సర్కంసేషన్ సర్జరీ అయితే సర్కంసిషన్ సర్జరీ కోసం ముందు అప్లై చేసుకొని వెళ్ళి జాయిన్ అయితే అవ్వడం జరిగింది. తనకి సర్జరీ అయితే చేశారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సర్జరీకి వెళ్ళేటప్పుడు తను సింగిల్గా వెళ్ళిపోయారు. ఎవరైతే వాళ్ళ ఇంట్లో పని చేస్తారు కదా, లైక్ పార్లర్ అని అంటారు కదా, ఆ పార్లర్ని తీసుకొని వెళ్ళిపోయారు ఏదో చిన్న సర్జరీ అని. సో తను వెళ్ళి యాజ్ యూజువల్ అడ్మిషన్ అయిపోయారు. అడ్మిషన్ అయిన తర్వాత నెక్స్ట్ డే, అంటే ముందు రోజు హాస్పిటల్స్లో ఎప్పుడైనా మనం సర్జరీస్కి జాయిన్ అయ్యేటప్పుడు లైక్ ప్రిపరేషన్ అని, ఏం తినకూడదు, ఏం మెడిసిన్ ఇవ్వాలి, ఇవన్నీ ఫార్మాలిటీస్ ఉంటాయి కదా. ఆ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట సర్జరీ. అయితే సర్జరీకి అయితే తీసుకెళ్ళారంట. సర్జరీకి తీసుకెళ్ళిన తర్వాత సో సర్కంసేషన్ సర్జరీ అయిపోయిన తర్వాత సో బేస్డ్ ఆన్ దట్ సర్జన్ ఏం చేశారంటే ఆన్ టేబుల్ మీద తనకి ఏంటది హైడ్రోసిల్ కూడా ఫైండింగ్స్ అయినాయంట. హైడ్రోసిల్ ఫైండింగ్స్ అయ్యేటప్పుడు ఇంకేంటి ఆన్ టేబుల్లో ఉండేటప్పుడు డాక్టర్స్ ఏంటంటే ఒక ప్రాబ్లం అని ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళేటప్పుడు ఇంకో ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, అది ముందుగానే ఏదైనా సరే కొన్ని ఇప్పుడు లైక్ అల్ట్రాసౌండ్ కానివ్వండి, లేదనుకుంటే సిటీ స్కాన్ కానివ్వండి, వాట్ ఎవర్, మనకి ఒక ప్రాబ్లం అంటే ముందు రిపోర్ట్స్లో తెలిసేటప్పుడు అది ఆ సర్జరీ పెర్ఫామ్ చేసేటప్పుడు వాళ్ళు ఆ టైంలో ఓపెన్ చేస్తారు కదా, ఎగ్జాక్ట్ ప్రాబ్లం ఏమైనా ఉంటే ఆ టైంలోనే డాక్టర్స్కి ఈజీగా ఫైండ్ అవుట్ అవుతుండే. ఈ రిపోర్ట్స్లో ఏదైతే ఫైండ్ అవుట్ అవ్వదో ఆ టైంలో అయితే ఫైండ్ అవుట్ అవుద్ది. సో ఆ టైంలో ఏం చేశారు వాళ్ళు, ఏమైందంటే ఆన్ టేబుల్ మీద ఉన్నారు కాబట్టి అప్పటికి సర్కంసేషన్ సర్జరీ షార్ట్ చేయే. సో బయట ఎవరు ఉన్నారు, వాళ్ళ రిలేటివ్స్ ఎవరు లేరు, ఆ పార్లర్ ఉన్నారు. అయితే వాళ్ళకి డాక్టర్స్ మెడికల్ టీమ్కి బేసిక్గా తెలియదు కదా. సో ఇలా ప్రాబ్లం ఉంది అంటే తనకి వాళ్ళ పార్లర్కి డాక్టర్స్ అండ్ మెడికల్ టీమ్ చెప్పడం జరిగింది. సో ఈ విధంగా వేరే ప్రాబ్లం వచ్చింది హైడ్రోసిల్ అని, సో అది కూడా ఈ సిట్టింగ్లో చేసేయమంటారా, చేసేస్తే బాగుంటుంది అని డాక్టర్స్ చెప్తే తను ఓకే చేసేయచ్చు, మెడికల్గా చేసేయచ్చు అన్నారు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఆ పేషెంట్కి అప్పటికి ఇంకా నార్మల్ ఎనస్థీసియా, అంటే ఏదైతే ఈ సర్కంసేషన్ ఈ బాయ్స్ సర్జరీ అన్నాను కదా, అది కొంచెం ఎనస్థీసియా ఇస్తారు. ఆ టైంలో తనకు కూడా చెప్పారు ఓకే చేసేయండి, నో ఇష్యూ అన్నారనమాట. కానీ యాజ్ పర్ దీని ప్రకారంగా లైక్ పేషెంట్స్తో డిస్కస్ చేయకూడదు. ఓకే బట్ బయట ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పారు. అంటే వాళ్ళు పాలేరా లేదంటే వాళ్ళ ఏంటి మెడికల్ టీమ్కి అంటే అదే అవసరం ఉండదు కదా. బేసిక్గా వాళ్ళు తనతో పాటు వచ్చారు, ఏమవుతారంటే ఆ టైంలో తెలిసింది. సో వాట్ ఎవర్ డాక్టర్స్ ఆ టైంకి అది డిసిషన్ తీసుకొని ఎందుకు చేస్తారంటే మేబీ ఆ ప్రాబ్లం ఒకే సిట్టింగ్లో అండ్ ఫైనాన్షియల్ ప్రాస్పెక్టివ్ అంటే పేషెంట్ సైడ్, డాక్టర్ సైడ్ కాదు, అండ్ వాళ్ళకే బెనిఫిట్ అవుద్ది, మళ్ళీ
సెకండ్ టైం అండ్ మత్తు మంది ఇవ్వాలి, కట్ చేయాలి, ఇదంతా మెడికల్ ఫ్యాక్టర్స్ అయితే ఇట్ విల్ బి డిసైడెడ్ బై డాక్టర్స్. సో దానికి అయితే మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. అండ్ దానికి ఎందుకంటే డాక్టర్స్ అంతగా నాలెడ్జ్ లేకుండా అంత స్కిల్ లేకుండా అయితే ఎవరు చేయరు కదా, కావాలని అయితే చేయరు కదా. సో ఆల్మోస్ట్ మొత్తం అయిపోయిన తర్వాత సో నెక్స్ట్ డే అంటే వీళ్ళు పేషెంట్ విల్ అయ్యారు అండ్ బయట ఉన్న వాళ్ళు కూడా విల్లింగ్ అయ్యారు, ఎవరైతే తనతో పాటు వచ్చారు కదా. తనతో పాటు వచ్చిన వాళ్ళు ఎవరన్నది ఇక్కడ మ్యాటర్ కాదు, ఎందుకంటే తనతో పాటు వచ్చారు. సో వన్స్ గార్డియన్ అండ్ రెస్పాన్సిబుల్ పర్సన్గానే చూస్తారు, ఎందుకంటే తనతో పాటు ఉన్నారు కాబట్టి. సో మొత్తం అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే డిశ్చార్జ్ అనమాట. నెక్స్ట్ డే డిశ్చార్జ్ అప్పుడు సో ఆ పర్సన్ ఈయన ఏమనుకున్నారంటే నేను ఒక సర్జరీకి వస్తే ఇంకో సర్జరీ ఎందుకు చేశారు అంటే ఏమైనా మనీ కోసం చేశారా, లేదనుకుంటే కావాలని ఏమైనా చేశారా అని తన మనసులో అయితే కొన్ని క్వరీస్ అయితే రైజ్ అయినాయి. సో క్వరీస్ రైజ్ అయ్యి తను నెగిటివ్గా కొంచెం వేరే రకంగా అనుకున్నారు. మనం యాజ్ ఎ కామన్ మన గురించి మన సబ్జెక్ట్లో ఏమైనా ఉంటే వాటి గురించి మనకు తెలుస్తుంది, కానీ ఏదైతే డాక్టర్స్ ప్రాస్పెక్టివ్లో వాళ్ళు ఒక డిసిషన్ తీసుకున్న తర్వాత సో దానికి మనం క్వశ్చన్ చేయలేము. ఎస్ మీకు చెప్పలేదా, చెప్పేసి చేశారు. బట్ సో ఇక్కడ నేను ఈ టాపిక్ చేయడానికి గల కారణం ఏంటంటే సో ఇప్పుడు ఏదైనా సరే కొంతమంది అది కూడా ఇన్సూరెన్స్లో జాయిన్ అయ్యారంటే అది ఆథరైజ్డ్ వెరిఫైడ్ హాస్పిటలే. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఒక డాక్టరు ఆన్ టేబుల్ మీద అలాంటి డిసిషన్ తీసుకున్నారంటే ఖచ్చితంగా అది మెడికల్గా అయితే 100% ఎటువంటి మిస్టేక్ ఉండదు. కావాలంటే మీకు ఏమైనా డౌట్ ఉంటే మనకి ఎవరైతే తను వెళ్ళారో లేదనుకుంటే నేను వెళ్ళానో అది సెకండ్ ఒపీనియన్ కింద మనం వేరే దగ్గర కూడా చూపించుకోవచ్చు. లేదు నిజంగానే దాంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంది అంటే మనం లీగల్గా కూడా యాక్షన్ తీసుకోవచ్చు. సో ఇక్కడ మనం అపోహ అంటే ట్రీట్మెంట్ అన్నీ అయిన తర్వాత అరే నాకు లేదు కదా, నేను ఎందుకు ఇలా చేశారు అని అనుకోవడం మన తప్పు. ఇప్పుడు నేను ఉన్నాను అనుకో, కామన్గా నాకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో నాకు కూడా తెలియదు. సో కొన్ని ఇన్వెస్టిగేషన్ కానీ ఏదైనా టెస్టులు చేస్తే మేబీ అది బయటకు రావచ్చు. సో అలాంటప్పుడు నాకు అనిపించిందే కరెక్ట్ అని మనం అనుకోకూడదు కదా, అది కరెక్టే కదా. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే సో ఇక్కడ నేను అనాలిసిస్ చేసింది ఏంటంటే ఒక 2 పాయింట్స్ ఉన్నాయి. సో ఎప్పుడైనా సరే ఒక సర్జరీ ఆర్ వాట్ ఎవర్ ట్రీట్మెంట్ రిలేటెడ్ కొంచెం మేజర్గా అయితే ఖచ్చితంగా మనం ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఖచ్చితంగా చెప్పాలి. అండ్ ఎక్కడికైనా అలాంటి చోట్లకి వెళ్ళేటప్పుడు మన రిలేటివ్స్ అంటే దగ్గరలో అంటే మనకి బంధువులు అంటే బ్లడ్ రిలేషన్ కానీ ఇంట్లో బ్రదర్స్ కానీ మదర్ కానీ ఫాదర్ కానీ వైఫ్ కానీ ఎవరినో ఒకరిని తీసుకొని వెళ్ళాలి. అప్పుడు వాళ్ళకి క్లియర్గా అర్థమయ్యేటట్టుగా చెప్తారు. ఇప్పుడు ఇంట్లో పని వాళ్ళకి ఆ విధంగా తీసుకెళ్ళకూడదు. లేకపోతే ఓకే మళ్ళీ వాళ్ళకి తనకి అందరూ ఉన్నారు బట్ ఆయన తీసుకొని వెళ్ళలేదు. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇలాంటి హాస్పిటల్స్ రిలేటెడ్ థింగ్స్ కానీ ఎప్పుడైనా ఇలా చేసేటప్పుడు మనతో పాటు అటెండెంట్ని మన వాళ్ళని తీసుకొని వెళ్ళాలి. అండ్ డాక్టర్స్ కూడా ఎప్పుడు కూడా కావాలని ఇప్పుడు అలా చేయరు. ఒక్కోసారి కొన్ని కాంప్లికేషన్ బట్టి ఒక సర్జరీ కోసం వెళ్తే అక్కడ వేరే ప్రాబ్లం బయటపడింది అనుకోండి, ఆ టైంలో చేయాల్సి వస్తుంది. అయినా సరే వాళ్ళకి టైం ఉంటే వెంటనే చెప్తారు వచ్చి, లేదనుకుంటే ఆన్ టేబుల్ మీద ఇంకా రిలేటివ్స్ పర్మిషన్ తీసుకోవాలి, లేదనుకుంటే వాళ్ళ అత్తిని పర్మిషన్ తీసుకోవాలి అని డాక్టర్స్ చేస్తే కనుక అప్పుడు ప్రాబ్లం ఎవరికి, డాక్టర్కే కాదు మనకే పేషెంట్కే ప్రాబ్లం అవుద్ది. సో ఇది ఒక అవేర్నెస్ టైప్లో అందరికీ తెలియాలి, అందుకని ఈ బ్లాగ్లో నేను చెప్పడం జరుగుతుంది. సో మెడికల్లీ ట్రీట్మెంట్ పరంగా డాక్టర్స్ని అంత పెద్ద చదువులు ఎంఎస్ FRCS ఇలాంటివి MBBS MD సర్జన్స్ ఇవన్నీ ఎందుకు అవుతారు, అలా అంత ఇదేం కాదు కదా. సో ఎస్ ఫ్యాక్ట్ ఇండియాలో కొన్ని చోట్ల అయితే ఏదో మనీ కోసం కావాలని ఇచ్చేస్తారు, అలా చేస్తారని ఉంటారు. బట్ ప్రతి చోట కూడా అన్నిటికీ ఇలానే చేస్తారని మనం ఎప్పుడు అనుకోకూడదు. మనకి అలాంటి డౌట్ ఉండేటప్పుడు ఇప్పుడు ఆ హాస్పిటలే కాదు వేరే హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి నాకు ఈ సర్జరీ చేశారు, ఇది నిజంగా ఏమైనా నేను ఫస్ట్ ఈ స్కాన్స్ ద్వారా నాకు ఈ ప్రాబ్లమ్స్ అనుకున్నారు, కానీ తర్వాత వేరే ప్రాబ్లం ఆన్ టేబుల్ మీద వచ్చిందని ఈ సర్జరీ అయితే చేశారు, సో ఇది కరెక్టా అని మనం ఒపీనియన్ తీసుకోవచ్చు. లేదు నిజంగానే తప్పు ఎక్కడైనా జరిగిందంటే మనం ఊరుకొని ఉండడానికి లేదు. సో మనకి అడిగే హక్కు ఉంది, క్వశ్చన్ చేసే రైట్ ఉంది, అండ్ మనకి అన్ని లాస్ కూడా ఉన్నాయి. కానీ మనసులో
మనం ఇప్పుడు ఆ విధంగా ఊహించుకుంటే ఇది ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఎందుకంటే ఏదో ఇన్సిడెంట్ గురించి కాదు. మన సొసైటీలో తనకే కాదు, అతని మైండ్ సెట్ లాగా అండ్ ప్రతి చోట్ల ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో అలాంటప్పుడు మనకి ఒక బేసిక్ అవేర్నెస్ ఇప్పుడు చూసారా, ఇప్పుడు తెలిసింది ఏదైనా సరే ఒక సర్జరీకి వెళ్ళేటప్పుడు మేబీ ఆ కాంప్లికేషన్ బట్టి ఆ టైంకి ఏదైనా చేయాల్సి వస్తే చేస్తారు డాక్టర్స్. ఎందుకంటే డాక్టర్స్కి పేషెంట్ ప్రాణాలే ముఖ్యం. ఓకే, మనకేంటంటే మనకు అనిపిస్తుంది అరే నాకు లేదు, నేను బాగానే ఉన్నాను, నేను ఫిట్గా ఉన్నాను అనిపిస్తుంది. బట్ అది మనకు అంతగా ఐడియా ఉండదు. సో ఈ వ్లాగ్లో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. సో అది గాయస్, నిన్న అంటే మన సొసైటీలో జరిగిన ఇన్సిడెంట్ ఆధారంగా సో నా ప్రాస్పెక్టివ్లో నా ఐడియాలో ఈ విధంగా జరిగిందంటే ఈ విధంగా జరగకూడదని ఈ బ్లాగ్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వాట్ ఎవర్, ఈ ఇన్సిడెంట్పై మీ ఒపీనియన్ ఏంటి ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి. ఎందుకంటే ఇక్కడ పేషెంట్ది తప్పు ఉందా, డాక్టర్ది తప్పు ఉందా, లేదనుకుంటే తనతో పాటు వచ్చిన పాలేరు ఎవరైతే ఉన్నారో వాళ్ళది తప్పు ఉందా, ఖచ్చితంగా కామెంట్ చేసి తెలియజేయండి. ఎందుకంటే ఇది ఏదో నార్మల్ బ్లాగ్ టాపిక్ అయితే కాదు, మన సొసైటీలో ప్రతి ఒక్కరి లైఫ్లో మేబీ ఇది రావచ్చు. సో ప్రతి ఒక్కరికి ఇది అవేర్నెస్ టైప్లో ఉండాలి. సో అందుకని బ్లాగ్ చేస్తున్నాను. సో యాజ్ యూజువల్ మార్నింగ్ నా రొటీన్ లైఫ్ అయితే స్టార్ట్ అయింది. ఈరోజు ఎలా ఉండబోతుంది ఏంటి, సో నెక్స్ట్ బ్లాగ్లో ఇంకేమైనా ఒక ఇంపార్టెంట్ థింగ్స్ అంటే మన సొసైటీలో ఏం జరుగుతుందో దాని మీదే నేను మాట్లాడతాను. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇన్కేస్ నచ్చితే లైక్ చేయండి అండ్ నేను అడిగినట్టు కామెంట్ కూడా చేయండి అండ్ మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.